ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. నా ప్రియ స్నేహితులారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని కృప మీకు తోడైండి మిమ్మల్ని నడిపించును గాక. దేవుని యొక్క ప్రేమలో మీరు నేను మనం అందరం వర్ధిల్లుదుము గాక. నజరుడైన యేసు నామములో మీ ప్రతి సమస్య తొలగిపోయినది. మీ ప్రతి వ్యాధి బలహీనతల నుంచి దేవుడు మీకు విడుదల ఇచ్చి ఉన్నారు. ఈరోజు నేను చెప్తున్నా, ఏ వ్యాధితో ఒకవేళ మీరు నలిగిపోతూ ఉన్నారో, ఏ సమస్యతో మీరు నలిగిపోతూ ఉన్నారో, ఏ కన్నీటితో మీరు ఉండి ఉన్నారో, ఈరోజు దేవుడు మీకు జవాబు ఇచ్చి ఉన్నారు. ఈరోజు ప్రభు మిమ్మల్ని స్వస్థపరచి ఉన్నారు. హే ఫ్రెండ్స్, ఈరోజు ఒకవేళ నేను మీకోసం ప్రార్థన చేస్తాను రండి, నేను మీ రోగాల కోసం ప్రార్థన చేస్తాను రండి అని చెప్పనక్కర్లే. బట్ నా విశ్వాసం ఏమంటుందంటే, నేను ఈ సత్య సువార్తగా నేను ఇలా ప్రకటిస్తూ ఉంటుండగానే ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తూ ఉన్నాడు. ప్రభు మీ కొరకు అద్భుతమైనటువంటి కార్యములను చేస్తూ ఉన్నారు. ప్రభు మీకు తోడై ఉన్నారు. ఆయన యొక్క ప్రేమ కనికరములు మీ పట్ల అద్భుతమైన రీతిగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ప్రభు మిమ్మల్ని దీవించినాడు. హల్లెలూయా. బి బ్లెస్డ్. దీవించబడిన వారుగా ఉండండి. మీరు ఇతరులకు ఆశీర్వాదంగా ఉండండి. ఆ దేవుని యొక్క కృపలో మీరు వర్ధిల్లుతూ ఉండండి. నేను ఇశ్రాయేలు ప్రజలను గురించినటువంటి విషయాలు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. ప్రతిరోజు మీరు ఇలాగున్న వాక్యాలు వింటూ ఉన్నారు. దేవుని కృపచేత నేను మాత్రమే కాకుండా నా కుటుంబం అనగా నా భార్య, నా యొక్క కుమారులు ఇద్దరు కూడా దేవుని యొక్క సేవలోనే ఉండి ఉన్నారు కనుక అప్పుడప్పుడు వారు కూడా వచ్చి దేవుని యొక్క వర్తమానాలని మీతో పంచుకునడానికి వారు ముందుకు వచ్చినప్పుడు మీరు ఎంతో ప్రేమతో వారిని ఆదరిస్తున్నారు. వారి యొక్క మాటలు మీరు వింటూ ఉన్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటున్నారు. ఆ మధ్యలో ఒక రోజుని ఒక బ్రదరు పాస్టర్ గారే నాతో మాట్లాడుతుంటున్నారు, అయ్యా ఒకవేళ ఎవరైనా ఒక కుటుంబం దేవుని యొక్క సేవలో వాడబడుతూ టీవీలో కూడా దేవుని యొక్క వర్తమానాలు ఇస్తున్నారంటే అది బహుశా మీ కుటుంబమే అని నేను చెప్తూ ఉన్నాను అని అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను గర్వించట్లే, ఈరోజు నేను అతిశయించడం నాకు వద్దు. ఇది కేవలం దేవుడు తన కృప ద్వారా ఇద్దరు కుమారులను కూడా దేవుని యొక్క సేవ కొరకు అంకితం చేసి ఉన్నాము. సో కుమారులు ఇద్దరూ దేవుని యొక్క సేవలో ఉండి ఉన్నారు. నా భార్య కూడా పూర్తి కాల సేవలో ఉంటూ ఉన్నది. నేను ఇలా క్యాంపులకు బయటకు ఎక్కువ తిరుగుతూ ఉన్నప్పుడు, వేరే దేశాలకు నేను వెళుతూ ఉన్నప్పుడు దేవుడు మాకు అప్పగించినటువంటి ఆంధ్ర బ్యాప్టిస్ట్ సంఘం సామర్లకోటలో సంఘ పరిచర్లు అన్నీ తనే చూస్తూ ఉంటుంది. సంఘంలో వాడబడుతూ ఉంటుంది. ఆదివారం నాడు కూడా ఒక్కొక్కప్పుడు నేను లేకపోతే తనే వాక్యం చెప్తూ ఉంటుంది. సంఘ బిడ్డలను దర్శించటంలోనే కానివ్వండి, కార్యక్రమాలు అన్నీ చూసుకుంటూనే కానివ్వండి, దేవుడు కుటుంబానంతటినీ తన సేవలో వాడుకున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. అఫ్కోర్స్ నా కుమార్తె అయితే తను మెడికల్గా ఉండి అన్నది కనుక మెడికల్గా ఉంటూ కూడా దేవుని యొక్క సేవలో వాడబడ్డానికి అనేటువంటి రీతిగా తాను దేవునికి సమర్పించుకున్నటువంటి ఒక కుమార్తె, తన యొక్క కుటుంబం కూడా దేవుని యొక్క పరిచర్లో, దేవుని యొక్క సంఘంలో వారు వాడబడుతూ ఉన్నందుకు నేను దేవునికి కోటాను కోట్ల స్తుతులు నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు ఇశ్రాయేలీయుల గురించి నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు నిర్గమకాండంలో నుండి 20వ అధ్యాయం దగ్గరికి వెళ్ళి చూద్దాం. మీరు చదువుకోమని చెప్తున్నాను కదా, చదువుతున్నారా మీరు? మనం ఈ కాంటెక్స్చువల్గా నేను చెప్తున్న ప్రకారంగా ఒక్కొక్క సందర్భం, ఒక్కొక్క విషయం ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి వారికి దేవుడు మోషే ద్వారా మాట్లాడిన విషయాలు, మోషేని పిలిచినటువంటి విషయాలు, మోషేను తిరిగి ఐగుప్తు దేశాన్ని పంపించిన విషయాలు, ఐగుప్తు దేశాన్ని తెగుళ్లతో వారిని గద్దించి శిక్షించి అక్కడి నుంచి ఇశ్రాయేల్ ప్రజలను విడిపించినటువంటి విషయాలు, వారు బయటకు వచ్చినప్పుడు ఎర్ర సముద్రంను పాయలు చేసినటువంటి విషయాలు, మారాన్ని మంచినీళ్ళుగా చేసినటువంటి విషయాలు, వారికి మన్నా కురిపించినటువంటి విషయాలు, వారికి మంచినీళ్లు బండలో నుంచి ఇచ్చినటువంటి విషయాలు, ఇలా ఒక్కొక్కటిగా మనం చూస్తుంటే వారి యుద్ధంలో రెఫీదీంలో వారికి విజయాన్ని ఇచ్చినటువంటి విషయాలు. సో ఇలా ఒక్కొక్క విషయాన్ని మనం చూస్తుంటే అబ్బా దేవుడు ఎంత మంచి దేవుడు అని బాబాయ్, కానీ ఎంత అద్భుతమైన కార్యాలు నాడు వారికి చేశాడు, ఈరోజు మనకు అంతకంటే గొప్పగా చేస్తాడు. ఇదే నేను నేర్పిస్తున్న విషయం. ఎందుకంటే మనల్ని ఇశ్రాయేలు ప్రజల కంటే కూడా గొప్పగా దేవుడు తెలియజేస్తున్నాడు. నేడు వారికి మోషే ద్వారా ఈవెన్ తన రాకడను గురించినటువంటి సాదృశ్యంగా కూడా దేవుడు తెలియచెప్పి ఉన్నాడు. ఈ రోజున అందుకనే మనతో కూడా మాట్లాడుతున్న ప్రకారం ఆయన రాకడ చాలా సమీపించిన కడవరి దినాల్లో మనం ఉన్నామండి. రాకడ సమీపించినటువంటి దినాల్లో మనం ఉన్నామండి. ఆ దేవుడు కోరుతున్న మాట ఏంటంటే ఆయన మాట ప్రకారంగా, ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం నడుచుకొనొచ్చు.
ఆయన సిద్ధం చేసినటువంటి ఒక రాజ్యంలోనికి మనం వెళ్ళాలి. ఆయన త్వరగా వచ్చేస్తున్నారు. హే ఫ్రెండ్స్, ఈ రోజున కూడా మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తున్నా, నా యేసు త్వరగా రెండవసారి భూమి మీదకి రానయ్యున్నారు. ఆయన రాకడ సమీపించిన కడవరి దినాల్లో మనం ఉండి ఉన్నాం. అంత్య దినాల్లో మనం ఉండి ఉన్నాం. ప్రభుని రాకడ దినములలో మనం ఉండి ఉన్నాం. సో ఈరోజు నేను మరొకసారి మనం చేస్తున్నా, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీథింగ్ స్టిల్, మనలో ఒకవేళ ఇంకేదైనా అపరిశుద్ధమైనది ఉండి ఉంటే, దేవునికి ఇష్టము కానిది ఏదైనా ఉండి ఉంటే, ఒకవేళ ఇంకనూ పాపమును గనక మనం లక్ష్యం చేస్తూ ఉన్నట్లయితే, ఇంకనూ మన పాప జీవితాన్ని, దేవునికి విరుద్ధమైన జీవితాన్ని కనుక మనం జీవిస్తున్నట్లయితే, నమస్కరించి మరి అడుగుతున్నానండి. నేనేం తిట్టట్లేదండి, మిమ్మల్ని కోపడడం లేదండి. క్రీస్తు ప్రేమతో నేను చెప్తున్నానండి, ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు గో టు హెల్, అండ్ మై గాడ్ డజంట్ వాంట్ ఎనీబడి టు గో టు హెల్. దట్స్ వై హీ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ మ్యాన్ and he died on the cross of Calvary so that we all could go to heaven, which he is preparing for us. ఆయన మన కొరకు సిద్ధం చేస్తున్న ఆ పరలోక రాజ్యంలోనికి మనం అందరం వెళ్ళాలని మన ఎడల దీర్ఘశాంతము చూపిస్తూ ఆయన తన రాకడని ఇంకా ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. సో ప్లీజ్ 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 నేను బ్రతిమలాడి చెప్తున్నా, యేసుని మీ హృదయంలోనికి చేర్చుకోండి. యేసు రక్తములో మీ యొక్క పాప దోషములన్నీ క్షమించబడి ఉన్నవని విశ్వసించండి. యేసు రక్తము మీ కొరకే చిందింపబడి ఉన్నదని తెలుసుకొనండి. ఆ రక్తములో మనం కడగబడి పరిశుద్ధపరచబడి మనం ఆ ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్నామనేటువంటి ఒక నిర్ణయం ఇది మనం కలిగి ఉండాలని కోరుతున్నాం. ఇట్ ఈస్ సో సింపుల్, చాలా తేలికైనటువంటి ఒక విషయం. నిజంగా చెప్పాలంటే మనం ఏదో చెమటూడ్చి మనం కష్టపడాల్సిన అవసరం లేదు. మనం ఏదో శ్రమపడి మన యొక్క పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాల్సిన అవసరం లేదు. నాడు ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు వాగ్దత్త దేశాన్ని స్వతంత్రించుకోవాలంటే యుద్ధం చేయవలసి వచ్చింది, పోరాడవలసి వచ్చింది, ప్రాణం త్యాగం చేయవలసి వచ్చింది. అది వాళ్ళకి. కానీ ఈ రోజున మనకి దేవుడు సిద్ధం చేసినటువంటి ఒక పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలంటే ఆయన మాట చొప్పున నడిస్తే చాలు, ఆయన యొక్క ఆజ్ఞల చొప్పున నడుచుకుంటే చాలు. కానీ ఈరోజు నేను మీతో చెప్తున్నటువంటిది ఒక మాటగా జాగ్రత్తగా అర్థం చేసుకుందాము. నిర్గమకాండం 20వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే, పైకి ఎక్కిరమ్ము అని ఆ కొండ మీదకి మధ్యాకాశానికి తీసుకొని వెళ్ళినటువంటి ఒక దేవుడు మోషేతో మాట్లాడుతూ 10 ఆజ్ఞలు అనేటువంటివి ఒక రాతి పలక మీద రాసిచ్చినట్లుగా ఇది మనం అక్కడ చూస్తాం. దేవుడే తన వ్రేలితో వ్రాసినటువంటి 10 ఆజ్ఞలు. బైబిల్ గ్రంథంలో చాలా క్లియర్ అంటాడు, దేవుడే శాసనములను రాసినటువంటి ఒక దేవుడు, శాసనమును రాసినటువంటి వాడు. ఆజ్ఞ, ఇట్స్ ఎ కమాండ్మెంట్. యాక్చువల్లీ ఇక్కడ మనకి ఇందులో మనం చూసినట్లయితే 10 ఆజ్ఞలు అనేటువంటివి మనకు కనబడుతున్నాయి. 10 ఆజ్ఞలు. అందులో మొట్టమొదటి ఆజ్ఞగా దేవుడు అంటాడు కదా, నీ దేవుడైన యెహోవానగు నేను రోషము కలిగినటువంటి ఒక దేవుడని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి క్రింద ఉండే నీళ్ల అందే కానీ దేని రూపమును నువ్వు చేసుకొనకూడదు, దానికి సాగిలు పడకూడదు, దానిని పూజింపకూడదని ఇంత క్లియర్గా దేవుడు చెప్తూ ఉంటాడు. ఆ మాటగా ఒక మాటగా కనుక తీసుకుంటే ఈరోజు నేను అంటాను స్నేహితులారా, మన దేవుడు ఆయన ఆలోచించినప్పుడు లేక ఆయన యొక్క మాటల్లో మనం చూసినప్పుడు అండి, వ్యభిచారం అనేటువంటి శరీర క్రియ, శరీరముతో చర్మముతో చేసే క్రియ కంటే ఒకవేళ మనం ఆత్మ సంబంధమైన వ్యభిచారంగా పిలువబడుతున్న విగ్రహారాధనగా చేస్తే దట్ హీ వోంట్ స్పేర్, అది ఆయన అంగీకరించడం లేదు. ఆయన ఏమంటాడంటే, ఐఆమ్ జలస్ గాడ్, నేను రోషము కలిగినటువంటి ఒక దేవుడని, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. దేవుడు అన్న తర్వాత ఆయనే మనల్ని చేసి ఉన్నాడు కనుక ఆయన కోరుకునేటువంటిది అది. కానీ ఈ ఇశ్రాయేలీలు చేసినటువంటి ఒక పని ఏంటంటే, ఎక్కడ చూసినానండి, ఈవెన్ నేను ఇజ్రాయెల్ దేశాన్ని తీసుకొని వెళ్తాను కదా, నెబో కొండ దగ్గరికి జోర్డన్ దేశంలో తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఎత్తడి సర్పం అనేటువంటిది ఒకటి ఉంటుంది. దాన్ని చూపించినప్పుడు నేను చెప్తా, దానిని ఇశ్రాయేలు వెళ్ళినటువంటి వారు అరణ్యంలో చూడగా బ్రతికినటువంటి వారు కనుక ఈ ఎత్తడి సర్పాన్ని కూడా తీసుకొని వెళ్ళారంట దేశంలోనికి. ఆ తర్వాత ఇప్పుడు ఈ మోషే గారు అయిపోయిన తర్వాత యెహోషువ అయిపోయిన తర్వాత కొంతమంది న్యాయాధిపతులు అయిన తర్వాత రాజుల పరిపాలన వచ్చింది. అందులో సౌలు, దావీదు, సొలొమోను వీళ్ళ ముగ్గురు కలిస్తే 120 సంవత్సరాలు వారు పరిపాలన చేసినటువంటిది. ఆ తర్వాత మిగిలినటువంటి ఒక రాజులు పరిపాలన చేస్తూ వచ్చినటువంటి ఒక విషయం. వీళ్ళందరి కాలం అయిన తర్వాత హిజ్కియా అనేటువంటి ఒక రాజు, ఆయన ఈ ఎత్తడి సర్పాన్ని తుత్తునీలుగా చేశాడంట. రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం దగ్గర ఆ మాట మనం చూడగలుగుతాం. ఎందుకనంటే ఈ ఇశ్రాయేలీలు దానికి నెహుష్టాను అనేటువంటి ఒక పేరు పెట్టి దానిని పూజిస్తూ వచ్చి ఉన్నారంట. హే ఫ్రెండ్స్, సృష్టికర్త అయినటువంటి ఒక దేవునికి బదులుగా
సృష్టాన్ని మనం పూజించడం అవివేకమే కదా. చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. మనకింత సృష్టి మనకు లోకంలో కనబడుతూ ఉన్నప్పుడు ఈ సృష్టిని సృష్టించిన వాడు ఒకడు ఉండాలి, సృష్టికర్త అయినటువంటి వాడు. ఆ సృష్టికర్తను పూజించడానికి బదులు మనం వేరొక దానిని పూజిస్తే ఆయన హర్ట్ అయిపోతూ ఉన్నాడు. అరే, నేను కదరా నిన్ను సృష్టించాను, నేను కదా నిన్ను చేశాను. నేను ఇంతకు మునుపు కూడా చెప్తుండేవాడిని, నేను తల్లి గర్భంలో రూపించింది నా దేవుడే, నా అవయవ నిర్మాణం చేసింది నా దేవుడే, నా ఎముకలను ఎదిగింపజేసింది నా దేవుడే, నా అంతరింద్రియములను కలుగజేసింది తల్లి కడుపులో కలుగజేసింది దేవుడే, చివరికి అమ్మ కడుపులోంచి బయటికి తీసింది కూడా దేవుడని యెహోవా నేనే అని చెప్పేసి అని దేవుడు ఎంత క్లియర్గా చెప్తుందంటే, ఆ దేవుణ్ణి మనం సేవించడానికి బదులు వేరొకటి మనం సేవిస్తే, స్పష్టమైనటువంటి వాటిని సేవిస్తే, ఐగుప్తు దేశానికి వెళితే ఇప్పుడంటే అది వేరొక దేశముగా పరిగణించబడుతుంది. కానీ ఆ రోజుల్లో, అనగా ఇశ్రాయేలీయులు అయినటువంటి వారు ఐగుప్తు దేశానికి వెళ్ళినటువంటి ఆ రోజుల్లోనండి వాళ్ళది అది ప్యాగనిజం అని అంటారు. అనగా ఏది కనబడితే దాన్ని పూజించినటువంటి వాళ్ళు, ఏది వారి శక్తికి మించినట్టు కనబడుతుందో దాని నల్ల పూజిస్తూ వచ్చినారు, దాని నల్ల ఆరాధిస్తూ వచ్చినారు. ఒకవేళ వర్షం కురిసిందనుకోండి, దాన్ని ఆపలేకపోయారు, వర్షాన్ని పూజించారు. సూర్యుడు వచ్చినాడు, సూర్యుడిని ఆపలేరు, సూర్యుని పూజించారు. చంద్రుడు వచ్చాడు, చంద్రుడిని ఆపలేరు, చంద్రుడిని పూజించారు. ఇలాగున ఏ శబ్దం వస్తే శబ్దం, ఏది కనబడితే దాన్ని పూజిస్తూ వచ్చినారు. మరి ముఖ్యంగానండి ఐగుప్తు దేశంలోనికి వెళ్ళినప్పుడు నాతో తీసుకుని వెళ్ళేటువంటి వారికి ఒక విషయాన్ని జాగ్రత్త చెప్తూ ఉంటాను. అదేంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి వస్తువు మీద, లేకపోతే మరి ముఖ్యంగా మెడలో వేసుకునేటువంటి కొన్ని చైన్స్ లాంటివి అమ్ముతూ ఉంటారు, కొన్ని రాళ్లతో ఇంత పెద్ద పూసలు లాంటి వాటితో తయారు చేసినటువంటి అమ్ముతూ ఉంటారు. వాటికి అప్పుడు నేను చెప్తూ ఉంటాను, మన జాగ్రత్తనైనా చూసుకునండి, దాని మీద పేడ పురుగు అనేటువంటి ఒక బొమ్మ ఉంటుంది. పేడ పురుగు ఆకారం కనబడుతుంది, 2 ఏకలు ఇలాగన మధ్యలో ఒక గీత వచ్చినట్టుగా, కాళ్ళు ఇలాగన కొన్ని కాళ్ళు ఇలాగన వచ్చి దాని తలకాయ ఇలా అడ్డంగా ఒక గీత గీసి మళ్ళీ తలకాయ ముందుకు వచ్చి దాన్ని కొక్కు అన్నట్టుగా ఇలాగ ఉండినట్టు దాన్ని పేడ పురుగు అని అంటారు. ఇంకా నిజంగా చెప్పాలంటే పీతి పురుగు అని అంటారు. మనకి ఇప్పుడు ఈ రోజుల్లో అంతా మనకి టాయిలెట్స్ అన్నీ మన ఇళ్లలోనికి వచ్చేసినాయి. కానండి చిన్నప్పుడు మేము బయటికి వెళ్ళేవాళ్ళం, టాయిలెట్కి వెళ్ళాలంటే బయటికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు మేము చూసినప్పుడు నేను ఒక విషయం గమనించేవాడిని. అది ఏంటంటే మనం టాయిలెట్ వెళ్ళిన కాసేపటికే ఓ పురుగు వచ్చేది, ఎలా వచ్చేదో తెలియదు కానండి ఆ పురుగు వచ్చేస్తుంది. ఆ పురుగు వచ్చి ఏం చేస్తుందంటే ఆ టాయిలెట్ నీళ్ళ గిలికేసి ఒక ఉండలాగా చుట్టి దాన్ని వెనక్కి నడుచుకుంటూ దాన్ని తోసుకుంటూ వెళ్తుంది. ముందర కాళ్ళతో నడుస్తుంటుంది, వెనకాల కాళ్ళతో దాన్ని దొరిలించుకుంటూ తీసుకెళ్తుంది. చక్కన ఒక గోళీలాగా తయారు చేసుకొని దాన్ని తీసుకొని వెళ్తుంటుంది. దానిని పూజిస్తారు ఐగుప్తు దేశీయులైనటువంటి వాళ్ళు. చాలా మంచి దేవత అంటది వాళ్ళకి, గుడ్ లక్ దేవత అంట. దాని గురించి చెప్తారు వాళ్ళు, గుడ్ లక్ దేవత అని చెప్పేసి అంటూ ఉంటారే కానీ అది అదృష్ట దేవత అంట అది వాళ్ళకి. అది ఎందుకు అని అంటే తర్వాత నేను తెలుసుకున్నప్పుడు వాళ్ళకి చరిత్రలో నేను తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, అది అశుద్ధమైనటువంటి దానిని, మలినమైనటువంటి దానిని ఊర్లో నుంచి అది బయటికి తీసుకొని పోతుంది కనుక మనలో ఉన్నటువంటి అపరిశుద్ధతని అది తీసివేస్తుంది అనే భావనతో ఆ పురుగును వాళ్ళు పూజించడం మొదలుపెట్టారు. నిజమే కదా, నిజంగా చెప్పాలంటే అది మలినముగా మనం విసర్జించినటువంటి మలినాన్ని అది ఉండలు చేసి అది అక్కడ ఉండనివ్వకుండా ఎక్కడికో తీసుకెళ్ళిపోయి సమాధి చేస్తుంది, ఎక్కడికో తీసుకెళ్ళిపోయి మట్టిలో గప్పెట్టుకుంటుంది. తర్వాత దాన్ని తినడమో ఏం చేసుకుంటుంది అది వేరే సంగతి. కానీ ఇది ఒక మంచి భావనే, బట్ అలాగని దానిని పూజించడం కాదు కదా మనకు కావాల్సింది. ఇప్పుడు దేవుడు అందుకని అంటున్నాడు, మొట్టమొదటి ఆజ్ఞలను దేవుడు అంటున్నాడు కదా, నీ దేవుడని యెహోవా నన్ను తప్ప ఇంకొకళ్ళు పూజించడానికి వెళ్ళదు. ఇలా చెప్పుకుంటూ వెళితే 10 ఆజ్ఞలు, అమూల్యమైనటువంటి ఆజ్ఞలు చెప్తారు. అందులో కొన్ని సింపుల్గా మనం జ్ఞాపకం చేసుకుంటే, అబద్ధం ఆడకూడదండి. ఏమండి మీరు ఒకసారి ఆలోచన చేయండి, అబద్ధం ఆడకుండా ఉన్నారా చెప్పండి? నోరు తెరిస్తే అబద్ధమే కదా, ఎవరితోటి మాట్లాడినా అబద్ధమే కదా, మనం మాట్లాడేటువంటివన్నీ కూడా అబద్ధాలే కదా, మనం మాట్లాడుతున్నటువంటి ఒక విషయాలు. సో ఈ దినాన్ని అబద్ధం ఆడకూడదు అని ఇది దేవుడు సెలవిస్తున్నటువంటి ఒక మాట. మనం అబద్ధం అనేటువంటిది చెప్పకూడదు, అబద్ధం ఆడకూడదు అని ఆ దేవాతి దేవుడు కోరుతున్నటువంటి ఒక మాట. అంతేకాదు ఎదుటి వాడి మీద చెడ్డ సాక్ష్యం మనం పలకూడదు అంటండి. ఏమండి ఎవరితోటైనా మనం మాట్లాడి, ఏమండి పలానోళ్ళు ఎలాంటి వాళ్ళండి అన్నాం అనుకోండి, ఏమండి పలానోళ్ళు మీకు తెలుసా, వాళ్ళ ఇంట్లో సంబంధం కుదుర్చుకోవడానికి మేము వస్తున్నామండి, వాళ్ళ అమ్మాయిని లేకపోతే వాళ్ళ అబ్బాయిని మేము మా కుటుంబంలో చేర్చుకోవడానికి వస్తున్నామని అంటే, అమ్మో వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా, వద్దులేండి బాబు నేను ఇంకేం చెప్పను, ఇంకెందుకు వెళ్ళండి పర్లేదు మీద అని అంటే చాలండి బాబు, ఇంకా అక్కడితో కొంపలు ఆరిపోయినాయి, ఇంకా కుటుంబంతో సంబంధం పెట్టుకోవడం మానేస్తారు వీళ్ళు. ఏం చెప్పనక్కర్లేదు కూడా, వాడు మాట్లాడిన మాట విధానం అనేటువంటిది. ఎవరిని గురించి చూడండి, ఈనాటి మానవ సమాజం మాట్లాడేటువంటి మాటలు ఎలాగో కనబడుతున్నాయంటే ఎదుటి వాళ్ళ మీద మనం నిందలు వేసేటువంటి విషయాలు. ఇలాంటి ఆజ్ఞలన్నీ దేవుడు పెట్టాడు, ఇలాంటి కఠినమైనటువంటి ఆజ్ఞలు పెట్టాడు.
బట్ మై క్వశ్చన్ ఈస్, హూ కెన్ రియల్లీ ఫాలో దీస్ కమాండ్మెంట్స్? ఎవరు నిజంగా ఈ ఆజ్ఞలన్నింటినీ కూడా పాటించగలరు అని ప్రశ్న వేసుకుంటే, ఈవెన్ ఆ ఆజ్ఞలను దేవుడు తన స్వయాన చేవ్రాతతో వ్రాసి మోషే గారికి ఇచ్చిగా, మోషే గారే దేవుని యొక్క మాటను పాటించలేకపోయాడండి. ఆ 10 ఆజ్ఞల్ని కిందకి ప్రజల దగ్గరికి తీసుకుని వచ్చినటువంటి ఒక మోషే గారే ఒకానొక సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఒకప్పుడు నువ్వు ఆ బండ దగ్గర నేను నిలబడి ఉంటాను, బండను కొట్టు నీళ్ళు ఇస్తానని చెప్పాను, కానీ ఇప్పుడు ఆ బండ దగ్గర నేను నిలబడతాను, నువ్వు నాతో మాట్లాడు అని చెప్పేసారంటే, ఈయన బీపీ తెచ్చేసుకొని మీరందరికీ నేను నీళ్ళు తేవాలరా, మీ అందరినీ నేను ఏమన్నా కన్నానా, మీరందరూ నా కన్న కొడుకులా, నా కన్న కూతుళ్ళా, మీ కొరకు నీళ్ళు తేవాలరా అని చెప్పి బహుశా పదవులు బిగించి, పళ్ళు బిగించి, నాలుగు బిగించి, ఆ చేతుల కర్ర తీసుకొని అక్కడికి వెళ్ళి బడేలు కొట్టేశాడు అంట బండని. అప్పుడు దేవుడు అంటాడు, మోషే, ఆ సీను అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజల ఎదుట నీవు నన్ను మహింపరచలేదు, నేను అక్కడ నీళ్లు ఇవ్వడానికి నేను మాట్లాడమంటే నువ్వు నన్ను కొట్టేశావు, కనుక నువ్వు ఆ వాగ్దత్త ప్రదేశంలోనికి నువ్వు ప్రవేశింపవు, నువ్వు ఆజ్ఞని నువ్వు పాటించలేదు. బైబిల్ గ్రంథమే అంటుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడిచ్చినటువంటి ఒక ఆజ్ఞలను అతిక్రమిస్తే అదే మన జీవితంలో ఉండే పాపం. ఈరోజు ఇశ్రాయేలీల దగ్గరికి నేను వెళుతూ ఉన్నప్పుడు యూదులైనటువంటి వాని గురించి లేక ఇశ్రాయేలీలైనటువంటి వాని గురించి మన వాళ్ళకి తెలియజెప్తున్నప్పుడు చెప్తూ ఉంటారు. సనాతనమైనటువంటి యూదులు, ప్రాచీన కాలం నుండి ఉండినటువంటి ఒక యూదులుగా, ఆర్థోడాక్స్ యూదులుగా ఉండినటువంటి ఇలాంటి వాళ్ళు టోపీలు పెట్టుకుంటారు. కొన్ని ఏమో కుర్చీ ఇలా వెడల్పు వచ్చి ఇలా ఎత్తుకొచ్చేటువంటి టోపీలు ఉంటాయి, కొన్ని మామూలు టోపీలు ఉంటాయి. ఎక్కువ శాతం వారు నల్లటి కోటు వేసుకుంటారు. అందులో ఈ మధ్య చాలామంది పొడవాటి నిలువుటైనటువంటి ఒక నల్లని కోటు వేసుకుంటారు, లోపల తెల్ల చొక్క వేసుకుంటారు, కింద నల్ల ప్యాంటు వేసుకుంటారు. కానీ ఆ కోటు లోపల నుంచి వాళ్ళ ప్యాంట్లకి వేలాడుతున్నటువంటి కొన్ని దారపు తీగల పోగులు ఉంటాయండి. అవి నేను గమనించమని చెప్తాను మా వాళ్ళతోటి. బస్సులో కూర్చుంటే అదిగదిగో చూడండి, మీ కుడిపాకు వస్తున్నటువంటి ఒక ఆయన యూదుడు, అదిగో మీ ఎడపాకు వస్తున్నటువంటి ఒక ఆయన యూదుడు చూడండి, ఆయన ప్యాంటు కుచ్చులోనే చూడండి, కుచ్చులు మరేనండి అంటూ ఉంటారు వీళ్ళు కూడా. అవేంటంటే ఈనాడు యూదులైనటువంటి వాళ్ళు దేవుడిచ్చిన 10 ఆజ్ఞలతో పాటుగా మరి అనేకమైనవి వీళ్ళంతటి వీళ్ళు తయారు చేసేసి మనుషుల మీద బరువు భారాన్ని మోపేసి 613 ఆజ్ఞలు పెట్టుకున్నారంట ఈ రోజున వాళ్ళు. 613 దారపోగులను పేనుకొని వాటితోటి 4 కుర్చీలు చేసుకొని ప్యాంటుకి యువతల పక్క ఒక 2, వెనకాల పక్కకు ఒక 2 ఏలాగున వాళ్ళు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు వాటిని ప్యాంటుకి అలాడేసుకున్నారు, కానీ నిజంగా వాళ్ళు పాటిస్తున్నారంటే ఏమో నాకు తెలియదు. వాళ్ళు చేసేటువంటి విధానం ఏంటంటే, శుక్రవారం సాయంకాలం 6 గంటలకి వాళ్ళకి సబ్బాత్ మొదలవుతుంది. అందుకని శుక్రవారం సాయంకాలానికి 6 గంటల నుంచి సబ్బాత్ లిఫ్ట్ అని అంటారు దాన్ని. అంటే వాళ్ళు వచ్చి బటన్ నొక్కరు, వాళ్ళందులోనికి వెళ్ళడానికి, ఆ లిఫ్ట్ రావడానికి బయట నుండి బటన్ నొక్కరు. ఆ లిఫ్ట్ దాని అంతటదే వస్తూ ఉంటుంది, దాని అంతటదే తెరుచుకుంటుంది, ఒక క్షణం ఆగుతుంది. లోపలికి మనుషులు వెళ్ళి నిలబడిన తర్వాత దాని అంతటదే తలుపులు మూసుకుంటాయి. వెళ్ళవలసిన పై అంతస్తుకి వెళ్తుంది, తలుపు తెరుచుకుంటుంది, మళ్ళీ మూసుకుంటాయి, ఇంకా పై అంతస్తుకి ఇలాగున వెళుతూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు సబ్బాతు దినాన్ని వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించకూడదు, విశ్రాంతి దినంగా పాటించాలి. బటన్ నొక్కి నేను 7వ అంతస్తుకి వెళ్ళాలి, 8వ అంతస్తుకి వెళ్ళాలని బటన్ నొక్కితే వాళ్ళు పాపము చేసినట్టు లెక్కంట. అంతేకాదు, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి మన కెమెరాలు ఫోటోలు తీసుకుందాం అనుకున్నాం అనుకోండి, వెయిలింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి మేము శుక్రవారం సాయంకాలం వెళ్ళటం జరుగుతుంది. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ కొంతమంది యూదులైనటువంటి వాళ్ళు ఉండి వాళ్ళు చెప్తుంటారు, సాయంకాలం 6 అయిపోయింది, నో యు ఆర్ నాట్ సపోజ్ టు టేక్ ఎనీ ఫోటోగ్రఫీ, నో క్లిక్ చేయడానికి వెళ్ళలేదు, ఇది సబ్బాత్ దినం, ఇక్కడ క్లిక్ చేయకూడదని చెప్పేసి కెమెరాలో ఒకవేళ కనుక మనం తీసుకుంటుంటే, సెల్ ఫోన్లో కూడా ఒకవేళ క్లిక్ తీసుకుంటుంటే వాళ్ళు వెంటనే దాన్ని ఆపేస్తుంటారు. ఎందుకంటే వారికి ఉన్న ఆజ్ఞలు ఇలాంటి వివిధమైన ఆజ్ఞలు పెట్టుకొని చేస్తున్నటువంటిది. మొన్న మధ్యలో నేను మన తెలుగు వాళ్ళను కూడా నేను అక్కడ కలుసుకున్నాను. తెలుగు బిడ్డలు చాలామంది ఇజ్రాయెల్ దేశంలో, టెల్ అవీవ్లో, యెహూదులో, నోఫియా అనేటువంటి ఒక ప్రదేశంలో ఇలాగున్న చాలామంది ప్రజలు మన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి శుక్రవారం సాయంకాలం 6 గంటలకు సబ్బాత్ కనుక వాళ్ళని విడిచిపెట్టేస్తారు. మీరు వెళ్ళండి, ఫ్రీగా ఉండండి, మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు పంపించేస్తారు. అప్పుడు మన తెలుగు వాళ్ళందరూ కూడా శుక్రవారం సాయంకాలం మంచి ఆరాధన పెట్టుకొని దేవుణ్ణి ఆరాధించుకుంటూ ఆ రాత్రంతా కూడా దేవుని సేవించుకుంటూ వాళ్ళందరూ కలిసి మన తెలుగు వాళ్ళ యొక్క భోజనంగా కూడా కావాలంటే బిర్యానీ, దమ్ బిర్యానీలు ఇలాంటివి వండుకొని రాత్రి 12 అయిపోయినా 1 గంట అయిపోయినా చక్కగా వాళ్ళందరూ కూడా గడుపుతూ, దేవునిలో వారు గడుపుతూ, ప్రార్థనపురం గడుపుతూ, భోజనం చేసుకొని, సహవాసం చేసుకొని మళ్ళీ శనివారం సాయంకాలం 6 గంటలకు డ్యూటీ ఎక్కేయాలి. వాళ్ళు వెళ్ళవలసినటువంటి డ్యూటీలోనే వెళ్ళిపోవాలి.
అందులో ఒక రోజు నేను ఇలా మాట్లాడుతున్నప్పుడు వారిలో ఒకరు అంటున్నారు, ఏమండి మనం ఏదో అనుకుంటాం కానీ మన దేశంలో ఉన్న దానికంటే ఘోరమేనండి వీళ్ళు. ఏదో మాట వరుసకి వెళ్ళేలాగా పాటిస్తున్నామని అంటారు కానీ, మాట వరుసకి వెళ్ళేలాగున్న సబ్బాతు పాటిస్తున్నామని అంటారు కానీ, మాట వరుసకి వెళ్ళేలాగున్న ఆజ్ఞలు పాటిస్తున్నామంటారు కానీ, మేము ఆ ఇళ్లలోనే కదా పనిచేస్తున్నాము, యూదుల ఇళ్లలోనే కదా పనిచేస్తున్నాము, వీళ్ళు చేసేటువంటివన్నీ చేస్తూనే ఉంటారండి. ఓ పక్కన ఇలా పాటించినట్టు కనబడుతుంటారు, ఓ పక్కన చేయవలసినటువంటి విషయాలన్నీ చేస్తుంటారు అన్నట్టు. అయ్యో ఎంత విచారం! ఆజ్ఞను అతిక్రమించేటువంటి ఒక ప్రజానీకం, ఆజ్ఞలను పాటించలేనటువంటి ఒక విషయం. ఒకనొక సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక మనుషుడు వస్తాడు. వచ్చి అంటాడు కదా, బోధకుడా, నిత్య జీవానికి వారసుని కావాలంటే నేనేం చేయాలి అనేటువంటిది అని. అప్పుడు ప్రభువారు అతనితో మాట్లాడుతూ, ఏముంది బైబిల్ చెప్తుంది కదా, లేక ధర్మశాస్త్రం చెప్తుంది కదా, నీ ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటించాలి కదా అని చెప్పేసానంటే, అప్పుడు ఎత్తనంటాడు కదా, బాల్యం నుండి నేను పాటిస్తూనే ఉన్నా, అందులో ఉన్నటువంటి విషయాలన్నీ నాకు తెలుసు. దేవుడైన యెహోవాని పూజించాలని తెలుసు, నేను ఎదుటి వాని మీద చెడ్డ సాక్ష్యం పలకూడదని తెలుసు, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచారించకూడదు, ఈ విషయాలన్నీ కూడా నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి నేను పాటిస్తూనే ఉన్నాను అని చెప్పేసి ఇలాగని అంటాడు. అప్పుడు ప్రభువారు మాట్లాడితే ఏమన్నారంటే, అతను ప్రేమించి నీకు ఒకటి కొదువు అన్నదనైనా నువ్వు ఇవన్నీ చేస్తున్నావు కానీ నీ పొరుగు వాడిని ప్రేమించలేకపోతూ ఉన్నావు. అందుకే నేను నీకు కలిగినదంతా కూడా నువ్వు అమ్మేసి పేదలకు ఇచ్చేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అంటే వాడు మొఖం చిన్నబుచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. వాడు ఆ మాత్రం చేయలేకపోయాడు. వాడు అందుచేత వాడు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోలేకపోయాడు. వచ్చింది మంచి ప్రశ్నతో వచ్చాడు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో వచ్చినాడు. కానీ చివరికి అతని యొక్క జీవితంలో కనుక మనం చూసినట్లయితే దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేని పరిస్థితి, ఇది అతని యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక విషయం. ఈరోజు ఈయన మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులరా, డూ యూ హ్యావ్ గట్స్ దట్ యూ కెన్ ఆల్సో ఫాలో ద 10 commandments? 10 ఆజ్ఞలను మనం పాటించగలము అనేటువంటి ఒక విషయం, ధైర్యం మనకు ఉన్నదంటారా? మనం ఖచ్చితంగా పాటించగలమంటారా? నో. నా మటుకు నేనైతే నేను చెప్తున్నాను ఖచ్చితంగా, ఐ కెనాట్ డూ దాట్. నా మటుకు నేను పాటించలేను. 10 ఆజ్ఞలు కాదు కదా, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలో ఏ చిన్నది కూడా ఒకవేళ నేను చేయాలంటే అంత జరిగించగలిగినంతటి సీన్ నా దగ్గర లేదండి బాబు, నేను అంత చేయగలిగినటువంటిది కాదు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని లోకంలోని పంపించాడు. శాసనాన్ని వ్రాసినటువంటి ఆయనే మన యొక్క పాపముల నిమిత్తమై మరణము పొంది శాసనాన్ని కొట్టేశాడు. హల్లెలూయా! ఎంత మంచి దేవుడండి బాబాయ్ గాను. అదే హెబ్రీయులకు రాసినటువంటి ఒక పత్రికలో అంటూ ఉంటాడు, మరణ శాసనము వ్రాసినటువంటి తానే మరణించినప్పుడు ఆ శాసనము కొట్టివేయబడుతూ ఉంది. సో అందుచేత దేవుడే మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చి మనందరి కొరకు మనము ఈ యొక్క ఆజ్ఞలను పాటించలేకపోతున్నాము గనక, మనం ఈ ఆజ్ఞల వలన మరణం మనకు వస్తుంది గనక, కొరింథీయులకు రాసినటువంటి ఒక మొదటి పత్రికలోని 3వ అధ్యాయం, ఐ థింక్ 2వ పత్రిక 3వ అధ్యాయంలో వ్రాయబడుతున్నటువంటి ఒక మాటల ప్రకారంగా మరణమునకు, మరణ నియమానికి సంబంధించినటువంటి ఆజ్ఞలు కలిగినటువంటి ఒక విషయంలో అక్షరము చంపుతుందే కానీ అది మనల్ని ఏమాత్రం కూడా బ్రతికించలేకపోతుంది. ఆత్మయే జీవింప చేసేటువంటిది కనుక అలాంటి అక్షరానుసారమైనటువంటి ఒక మరణం యేసు తానే పొందుకొని ఈ రోజున మనల్ని మరణము నుండి ఆ యొక్క ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని విమోచించాను. హల్లెలూయా! నా ప్రియ స్నేహితులారా, వీఆర్ నాట్ అండర్ ద లా. మనం ఇంకా ధర్మశాస్త్రం క్రింద ఉన్న వాళ్ళము కాము, మనం దేవుని కృప క్రింద ఉండినటువంటి వాళ్ళం. ఈరోజు నా కృప ఏమంటుందనంటే, నీవు ధర్మశాస్త్రాన్ని పాటించలేవు నాయనా, నువ్వు 10 ఆజ్ఞల్ని పాటించలేవు. ఫర్గెట్ అబౌట్ 613 613 ఆజ్ఞల సంగతి అలా ఉంచు. నేను ఇచ్చిన 10 ఆజ్ఞలే నువ్వు పాటించలేవు. అందుకని నువ్వు మరణించవలసిన స్థానే నేనొచ్చి ఆ ఆజ్ఞలను పాటించి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ధర్మశాస్త్రంలో వచ్చేటువంటి ఒక శాపము నుండి నేను మిమ్మల్ని విమోచించాను అనేటువంటి రీతిగా మాట్లాడుతున్నాడు. ఈ నిర్గమకాండం 20వ అధ్యాయంలో వీళ్ళు ఎలాగున్న ఆజ్ఞలను పాటిస్తూ ఉన్న ఆజ్ఞల గురించి దేవుడు తెలియజెప్తున్నప్పుడు తర్వాత జరిగిన విషయం ఏంటంటే, క్రిందకి దిగొచ్చిన తర్వాత ఆజ్ఞలు వచ్చినటువంటి ఆ దినాన్ని 3,000 మంది ప్రజలు వారి పాపమును బట్టి వారు చనిపోవటం జరిగింది. 3,000 మంది ప్రజలండి, లెక్క ఉంటుంది అక్కడ. 3,000 మంది ప్రజలు చనిపోవటం జరిగింది. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, బహుశా ఆజ్ఞ ప్రకారంగానే కనుక చూస్తే, దేవుడిచ్చిన 10 ఆజ్ఞల ప్రకారంగా కనుక మనం చూస్తే, ఆజ్ఞల వలన మరణమే తప్ప మనకు వేరొకటి కనబడడం లేదు. కానీ కృప, యేసుక్రీస్తు వారిగా ఈ లోకంలోనికి వచ్చింది. మన గురించి మరణ శాసనము రాసినటువంటి ఒక దేవాతి దేవుడే
ఆయన మన కొరకు మరణించి ఆ శాసనాన్ని నెరవేర్చి దానిని కొట్టివేసి మన మీద ఉండినటువంటి రాతరూపకమైనటువంటిది తీసివేసి మన మీద ఉన్న మరణాన్ని కొట్టివేసి ఈ రోజున మనకు జీవాన్ని అనుగ్రహించినాడు. హల్లెలూయా. వీ కెనాట్ ఫాలో ద 10 కమాండ్మెంట్స్. 10 ఆజ్ఞల్ని మనం ఇప్పుడు పాటించలేము. దానికి బదులు దేవుడు అన్నాడు, నా కృపలోనికి రండి, నేను మీకు మరణం రాకుండా చేస్తా. నా కృపలోనికి రండి, నేను నా మాట ప్రకారంగా నడుచుకునేటట్టుగా నేను మిమ్మల్ని నడిపిస్తా, నేను మిమ్మల్ని చేయి పట్టి నడిపిస్తా, నేను మిమ్మల్ని ఆజ్ఞలు నెరవేర్చేటట్టుగా, నా మాట నెరవేర్చేటట్టుగా నా పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహించి, పరిశుద్ధాత్మను మీ మీద కృమ్మరించి నేను నడిపిస్తానని ఇది దేవుడు చెప్తున్న మాట. వద్దామా? పరిశుద్ధాత్మ క్రిందకు వద్దామా? దేవుని కృప క్రిందకు మనం వద్దామా? ఆజ్ఞలైతే మాత్రం మనం పాటించలేమండి. ఖచ్చితంగా నేను చెప్తూ ఉన్నాను, 10 ఆజ్ఞల ప్రకారంగా మనం నెరవేర్చలేమండి. 613 ఆజ్ఞలు అంతకంటే మనం చేయలేమండి. యూదులు సైతం వాళ్ళు చేయలేకపోతున్నారండి. ఈ రోజున మనం కూడా పాటించలేమండి. కానీ ఈ రోజుని ఆయన కృప క్రిందకు వస్తే ఆయన మనల్ని కనికరిస్తున్నాడు, ఆయన మనల్ని క్షమిస్తున్నాడు, మన మీద ఉన్న మరణాన్ని తీసివేసి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు. వద్దామా యేసు దగ్గరికి, కృప దగ్గరికి వద్దామా? తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. మీ కొరకు నేను ప్రార్థిస్తుండగా ఆయన కృపను ధ్యానం చేసుకుంటూ, ఆయన కృపను తలంచుకుంటూ మనం అందరం కలిసి దేవునికి మన యొక్క స్తుతి యాగాన్ని మనం చెల్లించుకుందాం. తండ్రి, నీకు వందనాలు, నీ కృప కొరకు నీకు వందనాలు. నిజమేనాయన, మేము ఆజ్ఞలను పాటించలేము, చిన్న ఆజ్ఞను కూడా మేము పాటించలేము, అబద్ధం కూడా ఆడకుండా ఉండలేము నాయన. నోరు తెరిస్తే అబద్ధాలే మా ప్రభువా. చూపులలో వ్యభిచారపు చూపులు, ఎదుటి వాని మీద, పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకడం, పొరుగు వానిది ఆశించడం. నానా, మేము నీ మాట ప్రకారంగా నిన్ను తప్ప అనేకమైన విగ్రహములుగా చేసుకొని విగ్రహములను పూజించడం, సృష్టాన్ని పూజించడం, ఇవి మేము చేస్తున్న పొరపాట్లు. చట్ట ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా మేము చావాలి. కానీ నీ కృప నాన్న మీరు ఈ లోకంలోకి వచ్చేటట్టుగా చేసినది, ఆ యొక్క కృపలో మీరు మా పక్షముగా, మా తరపున నాయన ధర్మశాస్త్రం యొక్క శాపాన్ని అనుభవించి రాను మీద వ్రాలాడుట ద్వారా, మరణించడం ద్వారా మాకు విజయాన్ని, మాకు జీవాన్ని, నిత్య జీవాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ బిడ్డలను నీ అర్ర చేతులు పెడుతున్నాను, నీ కుటుంబాన్ని నీ అర్ర చేతులు పెడుతున్నాను. నీ యొక్క దీవెనలతో వీరిని నింపి నడిపించండి. నీ నామానికి మహిమకరముగా వీరిని నిలబెట్టుకోనండి. స్తుతి ఘనత మహిమలు నీకే మేము చెల్లించుకుంటున్నాం నాయన. నేను నీ యొక్క ఆజ్ఞలుగా నీ మాట వీరి మీద నేను విడుదల చేస్తున్నా. నీ పరిశుద్ధాత్మ ద్వారానైనా నీ కృప కలిగినటువంటి మాటలు నీ కృప చేత మేము పాటించడానికి సహాయం చేయండి. నీ కృప చేత మమ్మల్ని నడిపించండి. నీ నామానికి మహిమ తెచ్చుకునండి. మరణము వీడిపోయినైనా నీ యొక్క నిత్య జీవముతో నీవు సిద్ధపరిచిన రాజ్యంలోనికి మేము వెళ్ళినట్లుగా నీ కృప మాపై కుమ్మరించమని, సహాయం చేసి నడిపించమని యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడలముగా మనకు, మన కుటుంబములకును నిత్య జీవమునకు మన వారసులముగా జీవించినట్లు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెలిసినట్లరా దేవుని యొక్క నిత్య జీవము మనకు అనుగ్రహించబడినది. మనము ధర్మశాస్త్రము క్రింద ఉన్న వాళ్ళము కాము, మనము కృప క్రింద ఉండినటువంటి వాళ్ళం. ధర్మశాస్త్రం దేనిని చేయచాలకపోయిందో దానిని కృప చేసినది. ధర్మశాస్త్రమైనటువంటి అక్షరం మనను చంపుతుంది, కానీ ఆత్మ మనను జీవింపజేస్తుంది. 10 ఆజ్ఞలైనటువంటివి మన మీద పాప నేరస్థాపన చేస్తుంది, కానీ కృప మన మీద ఉన్న పాపాన్ని తీసివేసి, మరణాన్ని తీసివేసి తాను సిద్ధపరిచిన నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తుంది. కమాన్ ఫ్రెండ్స్, ఆయన కృపను బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులే మనం చెల్లించుకుందాం. ఈ విషయంలో ఒకవేళ ఇంకా మీరు ఏదైనా తెలుసుకోవాలని కోరుకున్నా, ఒకవేళ మీకు ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉండి మేము మీ కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఉన్నా, మీరు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ మీరు నాతో ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885526762. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈసత్యసువార్త@gmail.com.
మన రేపటి దినాన్ని ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకొని మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుకు వచ్చేటంత వరకు మిమ్మల్ని అందరినీ మన కొరకై కృపగా ఈ లోకంలోనికి వచ్చిన యేసు క్రీస్తు వారి చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.